ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా మావిగన్ వర్సెస్ అమరావతి రాజకీయాల్లో ఈ అంశం చాలా హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో అసలు ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది సుమన్ టీవీ. ఇప్పుడు మన కడప ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాము. అసలు ప్రజల్లో వాళ్ళ ఒపీనియన్ ఎటువంటి ఎడిటింగ్ లేకుండా, ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా ప్రజలు ఏమనుకుంటున్నారో మనం ఇప్పుడు లైవ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని జరుగుతుంది రాజకీయాల మధ్య. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు అమరావతి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? తెలియదు. రాజధాని అంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అమరావతి. ఎందుకు అమరావతి అంటే బాగుంటుంది? అంటే డెవలప్ అయ్యే సిటీ కదా అని. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. మేము సుమన్ టీవీ నుంచి వచ్చాము. పబ్లిక్ ఒపీనియన్ అమరావతి వర్సెస్ రాజధాని ఏమనుకుంటారు? ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వస్తున్నారు, ఆయన అడిగి మరి సార్, ఆంధ్రప్రదేశ్లో అమరావతి వర్సెస్ మావిగన్ జరుగుతుంది. పబ్లిక్ ఒపీనియన్ ఏంటి తెలుసుకుంటున్నాం. మీరు ఏమంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీ అన్ని మాట్లాడు. ఇంకా కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మన పబ్లిక్ సార్, మేము పబ్లిక్ బైట్స్ తీసుకుంటున్నాము. అమరావతి వర్సెస్ మావిగన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు రాదు. మరి కొంతమందిని అడుగుదాం. చాలా మంది వస్తున్నారు వాకర్స్. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీలో వాకర్స్ ఉన్నారు. ఒకటే సుమన్ టీవీ అసలు ఈ రాజధాని విషయంలో పబ్లిక్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కొంతమంది సీనియర్లు ఉన్నారు, సారాలను అడుగుదాం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఒకటే మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. మీరు ఏమంటారు సార్? అమరావతి బెస్ట్. ఎందుకు సార్ అమరావతి బెస్ట్? మావిగన్ అనేది వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అమరావతి అంటే ఒక ఊరు గొప్పగా ఉంది కదా, అమరావతి అంటేనే గొప్పగా ఉంటుంది పేర్లోనే. అలా నేను కోరుకుంటున్నాను. ఓకే, కొంతమంది అడుగుదాం. సార్ ఒకటి, మీ గుడ్ మార్నింగ్ సార్. ఒకటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి వర్సెస్ మావిగన్ అని జరుగుతుంది. పబ్లిక్ ఏమనుకుంటారు, వాళ్ళ మనసులో ఏమో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. మీరు ఏమనుకుంటున్నారు? ఇది అమరావతి వర్సెస్ మావిగన్ ప్రజల మనసులో ఏముంది అంటే తెలుసుకుంటున్నాం. మీరు ఏమంటారు సార్? ఏది ఉంటే బాగుంటుంది? అమరావతి బాగుంటుంది. ఎందుకు సార్ అమరావతి? కొంచెం డెవలప్ అయింది కదా, ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. మరి కొత్తగా తెచ్చి ఆడబెట్టి మళ్ళీ ఆ స్థలాలు భూములు అన్నీ లేకుండా ఇప్పుడు ఉండేది ఉంటే బాగుంటుంది మా అభిప్రాయం. థ్యాంక్ యూ. మరి కొంతమందిని అడుగుదాం, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో అమరావతి వర్సెస్ మావిగన్ అని జరుగుతుంది. పబ్లిక్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. మీరు ఏమనుకుంటున్నారు? మావిగన్. ఎందుకన్నా మావిగన్? మావిగన్ అంటే ఆల్రెడీ అమరావతి అంటే చాలా ఖర్చు ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ మావిగన్ అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇది స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా మరి కొంతమందిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మేము పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం సుమన్ టీవీ తరఫున. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మావిగన్ వర్సెస్ అమరావతి జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారు సార్? సార్, మావిగన్ వర్సెస్ అమరావతి అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీరు ఏమనుకుంటున్నారు? మావిగన్నే కావాలనుకుంటున్నాం. ఎందుకు సార్ మావిగన్ ఎందుకు అనుకుంటున్నారు? అది కొత్త రాజధాని, లక్షల కోట్లు పెట్టాలి. ఇది ఆల్రెడీ డెవలప్ అయింది, దీనివల్ల అయితే ప్రయోజనం ఉంటుంది. మనం మరింత కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఎక్కడే కానీ ఎడిటింగ్ లేదు. పబ్లిక్ ఏం చెప్తున్నారో అదే సుమన్ టీవీ లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. కొంతమంది సీనియర్స్ ఉన్నారు, ఆయన అడిగి. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. మేము సుమన్ టీవీ తరపున వచ్చాం. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంలో పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగన్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు. పబ్లిక్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే రెండు అన్ని పార్టీలు అంతే. ఎవరు వాళ్ళు స్వార్థం కోసం చూసుకుంటున్నారు, ఎవరు వాళ్ళు దోచుకుంటున్నారు. ఇది మెయిన్. అంతా మైండ్ను డైవర్ట్ చేసి పబ్లిక్ను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు దోచుకుంటున్నారు. అంతేగాని పబ్లిక్గా ఎవరు ప్రజల గురించి ఆలోచించడం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా విద్యా వైద్యం ఇస్తే చాలు. ఈ పథకాలు ఎందుకండి? వానికి 10,000, వీనికి 10,000, వానికి 20,000 అవసరంలే. నువ్వు విద్యా వైద్యం హాస్పిటల్స్ పెట్టు, స్కూల్స్ పెట్టు, ఇవి ఫ్రీ చాలు. ఎవడు ఏ ఆఫీసు చుట్టూ తిరగడు. పబ్లిక్ నాకు 10,000 వస్తుంది, 5,000 వస్తుంది, 20,000 వస్తుంది, ఎవడు తిరగడు. నువ్వు విద్యా వైద్యమి బ్రహ్మాండంగా ఎవడు ఆలోచి వాని పనులు వాళ్ళు ఉంటారు. డైవర్టింగే ఈ గవర్నమెంట్లన్నీ డైవర్టింగే. థ్యాంక్ యూ సార్. ఇంకా మరి కొంతమందిని అడిగి తెలుసుకుందాం. రాజధాని విషయంలో ఏమనుకుంటున్నారు, పబ్లిక్ మనసులో ఏమో అడిగి తెలుసుకుందాం. కొంతమంది యూత్ వస్తున్నారు. బ్రదర్, మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే నినాదం మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పి ఒక పక్క పొలిటికల్ మధ్య హీట్ ఉంది. యూత్గా మీ మనసులో ఏముంది? ఏది ఉంటే రాజధాని మేలు అంటారు? ఏమన్నా నాకు తెలియదు. మీరేమంటారు? ఇది అమరావతి ఉంటే అమరావతి ఒక పక్క చంద్రబాబు నాయుడు అమరావతి అంటున్నాడు,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో మావిగన్ అంటున్నారు. యూత్ గా మీరేమనుకుంటారు? మనసులో ఏదుంటే బాగుంటుంది? యూత్గా మేమేమనుకునేది ఏమి ఉండదు కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకునే లీడర్, కరెక్ట్ డెసిషన్ పాలిటిక్స్లో ఉన్న లీడర్ అయితే బెస్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ప్రేస్ చేసే వాళ్ళు కొంతమంది పీపుల్ ఉంటారు, జగన్ని ప్రేస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది పీపుల్ ఉంటారు. బట్ ఆబ్వియస్లీ వెన్ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని బట్టి దాన్ని బట్టి ప్రజలు మూవ్ అవుతారు తప్ప అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడుకి ఒక 100 మంది సపోర్ట్ చేసి జగన్కి ఒక 200 మూవ్ చేసినా ఆ మెజార్టీలోకే వెళ్ళిపోతుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ప్రజలు అనేది డెసిషన్ అట్ ద అల్టిమేట్, ప్రజల డెసిషన్ని బట్టి వాళ్ళు లీడర్స్ డెసిషన్ తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటాను. మరింత కొంతమందిని అడుగుదాం. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో వాకింగ్ చేసే వాళ్ళను. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేము ఒక పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి వర్సెస్ మావిగన్ అని జరుగుతుంది. పబ్లిక్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్. మీ మనసులో ఏమనుకుంటున్నారు సార్? మీరు ఏది బాగుంటే చెప్పలేం లేవండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేము సుమన్ టీవీ నుంచి వచ్చాం. పబ్లిక్ ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాం సార్. అమరావతి వర్సెస్ మావిగన్ అంటున్నారు, మీరు ఏమనుకుంటారు సార్? సార్ గుడ్ మార్నింగ్. మావిగన్ వర్సెస్ అమరావతి అని జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఒకటి మరి కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాము. కొంతమంది యూత్ వస్తున్నారు ఇక్కడ. అసలు వీళ్ళు ఏమనుకున్నారు అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఆంధ్రప్రదేశ్లో మావిగన్ వర్సెస్ అమరావతి అని జరుగుతుంది. యూత్ మనసులో ఏముంది, ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. మీరు ఏ దానికి బాగుంటుంది అంటారు? ఏదైనా పర్లేదు బ్రదర్, ఎందుకంటే మనకి ఏదైనా మంచి కావాలి దేశానికి. ఏది చేసినా సరే పర్వాలేదు, అందరూ ఆలోచించి చేస్తే చాలా మంచిది. యూత్కి కూడా కొంచెం జాబ్స్ కానీ ఏవైనా సరే కానీ తక్కువగానే కొంచెం ఏర్పాటు చేస్తే మంచిది అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటారు? మేము కూడా అదే ఒకటి, ఈ రాజధాని విషయంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో లైవ్ ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ప్రజల మనసులో అసలు ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే సుమన్ టీవీ ఈరోజు కడప ఆర్ట్స్ కాలేజీకి వచ్చి ఇక్కడ వాళ్ళ మనసులో అంటే పబ్లిక్ మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈరోజు.